నమస్తే, మీరు చూస్తున్నది ఆర్కే టీవీ. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లా కేంద్రంలో తెరాస మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ కార్యక్రమం. ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన మున్సిపల్ చైర్పర్సన్ రాధామర్, పార్టీ మహిళలు. కలెక్టర్ కార్యాలయాన్ని తరలిస్తే పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తాం. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పార్టీ నాయకుడు ఎన్పి వెంకటేష్. నిరుపేద బాలల కోసం జిల్లా కేంద్రంలో ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. తెరాస మహిళా విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్తో పాటు పార్టీ మహిళా నాయకురాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ హాజరు కాగా ఆయనకు మహిళలు రాఖీలు కట్టి సోదరభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఒక సోదరుడిగా భావించి రాఖీలు కట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ రోజు ఎంతో శుభదినమని, అన్నా చెల్లెళ్ల అనుబంధం మరియు వారి ప్రేమకు ప్రతీక అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళల సంక్షేమంతో పాటు వారి రక్షణ కోసం ఎంతో కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా మా అక్కలకు, మా చెల్లెళ్లకు, వారందరూ కూడా పాదాభివందనం. ఈరోజు మా రాధా అమర్ గారు, వనజ గారు, సావిత్రి గారు, చాలామంది మా కౌన్సిలర్స్, రామకలక్క గారు, మహాలక్ష్మి గారు ఎంతో సంతోషంగా ఈరోజు నాకు రాఖీ కట్టి మీరు చల్లగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి, మన ఊరు మంచిగా కావాలి అని చెప్పి వారు దీవించినందుకు, మరి ఇంకా మెట్టు ఎక్కి పైకి వెళ్ళి మంచిగా అందరినీ బాగా చూసుకోవాలి అని చెప్పి ఇంకోరు ఆశీర్వదించడం నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా కూడా ఈ పండుగ అనేది భారతదేశ సంస్కృతిలో అనేక పండుగలు, బతుకమ్మ పండుగ కావచ్చు, సంక్రాంతి పండుగ కావచ్చు, అనేక పండుగలు గొప్ప చరిత్రాత్మకంగా, అదేవిధంగా గొప్ప ఒక సంస్కృతిని, ఎంతో అర్థాన్ని చాటి చెప్పేటువంటి పండుగ. ఈరోజు చెల్లెళ్ళందరూ అన్నం గడుతారు, అన్నం కట్టి అన్న బాగుండాలని దిగిస్తారు. చెల్లెలు కూడా బాగుండాలంటే అన్న చెల్లెళ్ళ అనుబంధం, ఒక బంధుత్వం, ప్రేమ అనురాగాలతో కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఒక మంచి మనసుతో దీవించేటువంటి తోబుట్టువులు ఎక్కడో దూరం ఉన్నా కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దగ్గర వచ్చి అన్న కుటుంబంతో కలిసి రాఖీ పండుగ జరుపుకున్నటువంటి ఒక అనుబంధం, ప్రేమ అనుబంధాలకు ప్రతీక ఈ పండుగ. మరి చాలామంది ఈ పండుగను కూడా గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో రాఖీ కడుతూ తెలంగాణ గురించి మాట్లాడేది. ఈరోజు తెలంగాణ వచ్చింది, అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ రక్షణ గురించి మా కవిత గారు హెల్మెట్ పెట్టాలి, రాఖీ కట్టిన తర్వాత హెల్మెట్ ఇవ్వాలని చెప్పి ఆమె అనడం. మరి మేము చేనేత వస్త్ర దినోత్సవం ఈరోజు కనుక చేనేత వాళ్ళని ఆడుకోవడానికి మరి రాఖీ కట్టిన తర్వాత చేనేత వస్త్రం ఇవ్వడం, మరి హెల్మెట్ ఇవ్వడం అంటే చేనేత కార్మికులను ఆదుకోవడం, చేనేత ధరించడం, చేనేత వస్త్రాల వల్ల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం ఉంటుంది, చర్మానికి ఇంకా బాగుంటుంది, వారానికి ఒక్కసారి తొలగాల అనేటువంటిది మనం చెప్పడం. హెల్మెట్ లేకుండా ఎన్నో రకాలుగా సంఘటనలు జరుగుతున్నాయి కనుక ఈ సందర్భంగా హెల్మెట్ పెట్టుకోవాలని సందేశం ఇస్తే రక్షణ కూడా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప మెసేజ్ను ప్రజలకు అందడం అనేది చాలా సంతోషం. ఖచ్చితంగా ఈ మా సోదరిమణులందరినీ కూడా భగవంతుని సాక్షి వీళ్ళందరినీ కూడా మా ఎదుగుదల తోడుగా వీళ్ళని కూడా అన్ని రకాలుగా ఆదుకుంటూ వీళ్ళ గురించి, వీళ్ళ యొక్క శ్రేయస్సు గురించి, వీళ్ళ యొక్క బాగోగుల గురించి, మరియు మన పట్టణం, జిల్లా, తెలంగాణ అభివృద్ధి గురించి నిరంతరం శ్రమిస్తానని, మీ గురించి పాటుపడతానని చెప్పి మీ అందరి సాక్షిగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా
మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తరలించాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ పాలమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎన్పి వెంకటేష్ మాట్లాడుతూ కొంతమంది అధికార పార్టీ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం కలెక్టర్ కార్యాలయాన్ని పాల్కొండ ప్రాంతానికి తరలించేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం పట్టణం నడిబొడ్డున 10 ఎకరాల స్థలంలో ఉన్న ఈ కార్యాలయం ఇటు బస్టాండ్కు అటు రైల్వే స్టేషన్కు వెళ్లేందుకు ఎంతో అనుకూలంగా ఉందని చెప్పారు. ఇలాంటి కార్యాలయాన్ని తరలిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అధికార పార్టీ నాయకులు కొంతమంది అధికారులతో కలిసి పాల్కొండ శివార్లోకి భూత్పూర్ రోడ్లో ఉన్న పాల్కొండ శివార్లోకి తరలించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే 10 ఎకరాలలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ను వీళ్ళు ఇక్కడ నుంచి తరలిస్తామంటే అంతరాయం ఏమి అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. ఖచ్చితంగా మేము దాన్ని అడ్డుకుంటాం. మనం చూసినాము ఈ చౌట నాయకులు ఎవరైతే ఎన్నుకోబడ్డ నాయకులు ఉన్నారో చౌట నాయకులు మహబూబ్ నగర్ జిల్లాను 4 ముక్కలుగా చేసి 4 జిల్లాలుగా చేసి అదేవిధంగా కొడంగల్ను షాద్నగర్ను ఇతర జిల్లాలకు పంపించిన గనులు వీళ్ళు. మహబూబ్ నగర్ పట్టణాన్ని ఎడారిగా చేసినారు. ఇక్కడ వ్యాపారస్తులు అదేవిధంగా ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బందులు పాలవుతున్నారో వ్యాపారస్తులు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో ఒకసారి పట్టణ ప్రజలను అడిగి తెలుసుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను. రేట్ను తరలించడానికి వీల్లేదు అని చెప్పేసి పోరాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇంకొక విషయం, ఆల్రెడీ అన్ని జిల్లాలకు కలెక్టరేట్లు కట్టాలని చెప్పేసి వాళ్ళు జీవోలు ఇష్యూ చేశారు. మహబూబ్ నగర్లో కూడా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్కు 40 కోట్ల రూపాయలు మంజూరు అయినాయి. అదేవిధంగా అక్కడ టెండర్లు కూడా కాల్పడి చేసినారు. ఈ ప్రక్రియ మొత్తము ఉన్న తర్వాత కూడా దురుద్దేశంతో కొంతమంది అధికార పార్టీ నాయకులు దీన్ని తీసుకొని పోయి పాల్కొండ శివారులో ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో కలెక్టరేట్ను కడతాము అంటే ఇక్కడ ప్రజలకు ఎంత ఇబ్బంది కలుగుతుంది అనేది వాళ్ళకి తెలియదా? కాబట్టి పార్టీలకు ఖచ్చితంగా మనమందరం ఏకమై ఇక్కడ నుంచి తరలిస్తే ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా నాయకులకు హెచ్చరిస్తూ మళ్ళొకసారి ఆలోచన చేయాలి మహబూబ్నగర్ పట్టణ ప్రజల కొరకు అని తెలియజేస్తాం. నాకు 10 మంది అన్నలున్నా నాకు ఇక్కడ మొత్తం మహబూబ్నగర్ జిల్లాలో అందరూ సోదరులే నాకు. ఎందుకంటే ఈ ఒక రక్షాబంధన్ అనేది ఆడపిల్లకు అండదండాలు ఉంటా ఎప్పుడు నీకు తోడు ఉంటా అనే ఆశీర్వాదిస్తారు అన్నదమ్ముళ్ళు. కాబట్టి ఈ అవకాశం నాకు దొరికినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ ధర్నా చేయడము ఈ రాఖీ సందర్భంగా ప్రెస్ వాళ్ళు కూడా నాకు సోదరులే అందరూ. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ అవకాశంని మర్చిపోను. ఎందుకంటే ఈరోజు చాలా మంచి రోజు, శుభదినము. ఒక ఆడపడుచు ఒక అన్నను నాకు ఆశీర్వదించు అనే కోరిక ఒకటి వచ్చి ఆ ఆడపడుచుకు ఆ అన్నదమ్ముళ్ళు కానుకలు సమర్పించు కాదు ఆశీర్వాదించడమే గొప్పతనము. కాబట్టి నాకు ఈ అవకాశం దొరికిన అందరికీ నా అన్నదమ్ములకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పట్టణంలోని నిరుపేద వీధి బాలల కోసం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలను ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. పట్టణంలోని మల్లికా హాస్పిటల్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలో ఎంతోమంది చిన్నారులు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా చదువుకు దూరమై వారి విలువైన భవిష్యత్తును కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పని చేసుకునే కార్మికుల పిల్లల కోసం 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకునే పిల్లల కోసం ఈ పాఠశాల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వివిధ కారణాలతో బడి మానేసిన వీధి బాలలకు భవిష్యత్తులో 6 నుంచి 9వ తరగతి వరకు కూడా చదువుకునేందుకు ఏర్పాటు చేస్తామని భరోసా కల్పించారు ఎమ్మెల్యే.
ఉంది. మరి విద్యారంగాన్ని తీసుకుంటే మొట్టమొదటగా మెడికల్ కళాశాలను మహబూబ్నగర్కు తీసుకురావడం, తర్వాత రాష్ట్రంలోనే అత్యధికంగా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, ఎక్కువ మైనార్టీలు ఈ ప్రాంతంలో ఉన్నారు కనుక, పేదరికంలో ఉన్నారు కనుక, పేదరికం పోవాలంటే చదువుకోవాలి, ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారిని అడిగి కొత్తగా 4 అదనంగా రెసిడెన్షియల్ స్కూల్ ఇవ్వడం, హన్వాడలో 10-12 ఏళ్ళకే అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేస్తున్నారు, చదువు రానందువల్ల చదువుకోనందువల్ల ఇది జరుగుతుందని చెప్పి ఒక మహిళా రెసిడెన్షియల్ స్కూల్ కూడా మొన్ననే అక్కడ కూడా ఏర్పాటు చేసుకోవడం, గత సంవత్సరం మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను కూడా శాంక్షన్ చేసుకోవడానికి రామరెడ్డిగూడెంలో నడుపుతా ఉన్నాం. త్వరలోనే కొత్త బిల్డింగ్ కూడా మారుస్తున్నాం. అదనంగా ఇంకొక మహిళా రెసిడెన్షియల్ కళాశాల కూడా మంజూరులో సిద్ధంగా ఉన్నది. మరి ఈరోజు స్ట్రీట్ చిల్డ్రన్స్ చాలామంది వీధి పిల్లలు అందరికీ స్కూల్ ఉన్నాయి. ఇంకొక కేజీబీ స్కూల్ కూడా ఈ 2-3 రోజుల్లో ప్రారంభించుకుంటున్నాం మహబూబ్నగర్ మండలంలో. ఈరోజు ప్రారంభించుకున్నటువంటి అర్బన్ ఏరియాలలో చాలామంది నిరుపేదలు ఇళ్లలో పని చేసుకోవడానికి పోవడం, పిల్లలను బయట వదిలిపెట్టడం, పిల్లలను కూడా అప్పుడో ఇక్కడ పని చేయించడం, టైంకి వారికి ఆహారాన్ని అందించక ఉదయం లేస్తే రాత్రి రావాలి వాళ్ళు. వీళ్ళు స్కూల్ పోకుండా ఇంటికాడనే నిరీక్షించడం జరుగుతూ ఉండేది. అంటే మండలాల్లో హన్వాడలో ఒక రెసిడెన్షియల్ మహిళలు తెచ్చారు. మరి ఇప్పుడు ఇంకొక కేజీపీ మా మండలంలో తీసుకోవడం జరుగుతూ ఉంది. టౌన్లో మీరు చూస్తే ఎక్కడ చూసినా హాస్టళ్ళు, ఇక్కడ చూసినా కాలేజీలు, ఇక్కడ చూసినా కేజీ చిన్న 1st క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి లెక్క పెట్టుకుంటే మెడికల్ కాలేజీ వరకు అనేక రకాలుగా విద్యారంగం పట్ల చేయడం జరిగింది. ఇవే కాకుండా ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల కానీ, ఎంబీఎస్ కళాశాల కానీ, గర్ల్స్ జూనియర్ కాలేజ్ కానీ, మరి బాయ్స్ కాలేజ్ కానీ, వొకేషనల్ కాలేజీలు కానీ అన్ని కాలేజీలు కూడా నూతనంగా ఒక్కొక్క దగ్గర 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఒక్కొక్క కాలేజీకి శాంక్షన్ చేసి అక్కడ బిల్డింగ్ కూడా మళ్ళీ ఇంటికి అంటే కూడా పోతుంది అట్లా మీరు తయారు చేయాలి. వాళ్ళతో మంచి ఆటలు ఆడించడం, క్రికెట్ ఆడించడం, ఇంకేమైనా ఆడుకోవడానికి క్రికెట్ ఆడుకోవడానికి కానీ, ఇంకేదైనా ఆడుకోవడానికి కానీ, వాలీబాల్, చిన్న బాస్కెట్బాల్ అవన్నీ ఏర్పాటు చేయించండి. వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి నిధులు కావాలన్నా కూడా నేను అన్నీ సమకూరుస్తాను. మా రిటైర్డ్ ఆఫీసర్ కొంతమంది రిటైర్ అయినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో అంజయ్ గారు, మీరు, ప్రభాకర్ గారు, ఇంకా కొంతమంది ఈ స్కూళ్ళని దృష్టి పెట్టి ఉదయం ఒకరు సాయంత్రం ఒకరు వచ్చి పర్యవేక్షించి ఎట్లున్నది కదా అందరూ ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఆడుతూ పోతుంది. వాళ్ళు కూడా చదువుకోవాలని శ్రద్ధ కలుగుతుంది కనుక దయచేసి ఎలాంటి కొరత లేకుండా, ఆహార విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు నుంచే, ఈరోజు స్టార్ట్ అయినట్టే కదా, ఈరోజు భోజనం చేస్తారా? ఇయ్యాలి రేపు మరి భోజనం వేయడానికి జౌలి మరియు చేనేత శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని తెలంగాణ చౌరస్తా నుంచి ఆ శాఖ ఉద్యోగులతో పాటు చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి పట్టణంలోని న్యూ టౌన్లో గల చేనేత వస్త్ర దుకాణాల సముదాయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జౌలి శాఖ సహాయ సంచాలకులు తిరుమలరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఈ రోజును జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు. చేనేత కార్మికుల కోసం ప్రవేశపెట్టిన నూతన పథకాలు మరియు సబ్సిడీ అంశాలు కొద్ది రోజుల్లోనే అమలు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వము నేషనల్ హ్యాండ్లూమ్ డేగా ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని భారీ ఎత్తున ప్రతి జిల్లాలో చేనేత కార్మికులను ఉద్దేశించి ఘనంగా చేయాలని చెప్పేసి వాళ్ళకు ఏర్పాటు చేసినటువంటి స్కీములు 3 ఫండ్ కమ్ సేవింగ్ అండ్ సెక్యూరిటీ స్కీమ్ ఒకటి, మళ్ళీ అలాగే యార్న్ సబ్సిడీ కూడా త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి మనకు ఈ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో జియో ట్యాగింగ్ అయింది, మగ్గాల లెక్క అయింది, సర్వే అయింది. ఆ సర్వేలో జియో ట్యాగింగ్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరిగింది. అలాగే క్యారీ వాళ్ళు ఈ యొక్క పరిశ్రమలో ఉండేటటువంటి ప్రీలూమ్ ఆపరేటర్స్ కానీ, పోస్ట్లూమ్ ఆపరేటర్స్ను కానీ వారికి కూడా ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది. మనకి ఈ మధ్యనే మన రాష్ట్ర ప్రభుత్వము మాడిఫైడ్ 3 ఫండ్ కమ్ సేవింగ్ అండ్ సెక్యూరిటీ స్కీము గైడ్లైన్స్ కూడా ఇవ్వటం జరిగింది. దీని యొక్క అర్హత ఏంటిదంటే 18 సంవత్సరాలు ఉండి ఇంకా మిగతా ఎంతైనా ఉంటే పర్వాలేదు. వీవరు తను ప్రకటించినటువంటి ఆదాయం నెలసరి ఆదాయం ఎంతైతే ప్రకటించాడో దాని మీద 8%
ఆ వీవర్ ప్రతి నెల 15వ తారీఖు RD1 అకౌంట్ అంటే వేజెస్ దాంట్లో సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో ఉండేటటువంటి వేజెస్ నుంచి RD1 అకౌంట్కు, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 16% డబుల్ ది అమౌంట్ ఆఫ్ ది వీవర్స్ కాంట్రిబ్యూషన్ అది ప్రతి నెల RD2 అకౌంట్లకు జమ చేయడం జరుగుతుంది. NHDC ద్వారా నూలు కొనుగోలుపై అది కూడా ఈ యొక్క కార్డు ప్రతి ఒక్క వీవర్కు, జియో ట్యాగింగ్ అయిన వీవర్కు ఒక బుక్ ఇచ్చేసి ఈ యొక్క సిల్క్ అయితేనేమి, కాటన్ అయితేనేమి, ఊల్ అయితేనేమి అతి త్వరగా అందరికి ఇవ్వటం జరుగుతుంది. ఆ యొక్క జియో ట్యాగింగ్ అయిన వీవర్కు దాని మీద వచ్చేటటువంటి రాయితీలు కూడా డైరెక్ట్ ఈ యొక్క వీవర్ బెనిఫిషరీకి చేరుతాయని చెప్పేసి చెప్తున్నాము. ఆ వార్డులో తాగడానికి చుక్క నీరు దొరకడం లేదు. నీటి సమస్యపై అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా ఫలితం శూన్యం. దీంతో విసిగి వేసారన్న కాలనీ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు. పాలమూరు మున్సిపల్ పరిధిలోని తిమ్మసానపల్లి, దొడ్డలోనిపల్లి గ్రామాలు గతంలో గ్రామ పంచాయతీలుగా కొనసాగాయి. ఈ 2 గ్రామాలు గత 4 సంవత్సరాల క్రితం పాలమూరు మున్సిపల్లో విలీనమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా పట్టణమంతా తాగడానికి రామన్పాడ్ నీటిని సరఫరా చేస్తున్న ఈ విలీన గ్రామాల ప్రజలు మాత్రం రామన్పాడ్ నీటికి నోచుకోలేదంటే నమ్మశక్యం కాదు. దీంతో కాలనీ మహిళలు పక్క వార్డుల నుంచి నిత్యం గంటల తరబడి వరుసలో నిలబడి 1-2 బిందెలు మాత్రమే నీరు తెచ్చుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయంపై మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందనే కరువైంది. ఇక్కడి వాటర్ లైన్మెన్ను ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానం చెప్పడంతో విసిగి వేసారిన మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో పిల్లల మేరకు వెళ్లే ప్రధాన రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని 41వ వార్డు కౌన్సిలర్ పాపారాయుడు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో స్పందించిన అధికారులు అక్కడికి చేరుకొని అక్కడ ఏర్పడ్డ నీటి సమస్యను వెంటనే తీరుస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళనను విరమించారు. ఈ వార్డులో 41వ వార్డు ప్లస్ వచ్చేసి వార్డు నెంబర్ 1, 2లో గత 2 సంవత్సరాల నీటి సమస్య తీవ్రంగా ఉధృతం దాల్చింది. గతంలో మున్సిపల్ అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కారం ఈరోజు వరకు కనుగొనలేదు. కాబట్టి ఓపిక పట్టి ఓపిక నశించి ఈరోజు మేము రోడ్డుపైకి మా వీధి ప్రజలు మొత్తం కలిసి ఈరోజు రోడ్డుపైకి మాకు రావాల్సి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే డిఈ గారికి ఫోన్ చేశారు. డిఈ గారు వచ్చేసి ఇప్పుడే మీకు బోర్ శాంక్షన్ చేస్తున్నాను, 1 కాదు 2 బోర్లు వేస్తా అని చెప్పారు. అదేవిధంగా బోర్లతో సహా మాకు శాశ్వత పరిష్కారంగా రామన్పాడ్ నీళ్లు న్యూ మోతీనగర్లో వస్తున్నాయి. అక్కడి నుంచి మాకు వాటర్ ట్యాంకు తిప్పి కొడితే ఒక 1/2 కిలోమీటర్ దూరం కూడా లేదు. కాబట్టి రామన్పాడ్ నీళ్లు మాకు శాశ్వత పరిష్కారం కనుగొనేటట్లు ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకోవాలి. నీళ్లు కావాలి సార్. మాకు నీళ్ళ ప్రాబ్లం చాలా అయింది. ఎన్ని 4 years నుండి బాధపడుతున్నాము మేము. అందుకే ఇప్పుడు ఈ సార్లు మా కౌన్సిలర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి దృష్టికి తేవాలని, మున్సిపల్ దృష్టికి తేవాలని మేము ముందుకు వచ్చినాము. ఈరోజు మాకు నీళ్ళ ప్రాబ్లం చాలా, ఈ ఒక్క రోజు కాదు, సంవత్సరం కాదు, 4 సంవత్సరాలు అవుతుంది. ఒక్క బోర్ ఉంది, అందరం కొట్లాడి పొద్దున్న లేచి 5-6 గంటలు నిలబడాలి ఒక్క లైన్ వచ్చే వరకు. ఆ ట్యాంక్ కూడా ఇప్పుడు నల్ల సరిగా రావట్లేదు. మొన్న పోయిన సంవత్సరం రాయుడు గారు వేయించిండ్రు, పాపరాయుడు గారు కౌన్సిలర్ వేయించిండు. ఇక్కడ కిందికి నీళ్ళు మా నల్లలు ఉన్నాయి. మాకు ఏమన్నా అడుగుతానంటే ఆయన మాకు సంబంధం లేదు, నీళ్ళు ఎక్కట్లేదు అని ఒకటే మాట చెప్తున్నాడు. మాకు నీళ్ళు మీ నీళ్ళ కోసం ప్రాబ్లం. 41 వార్డు కోయినగర్, 1వ వార్డు తిమ్మసానపల్లి గత 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి కూడా ఈ రోడ్డు పక్కన ఉన్న దాదాపు ఒక 40-50 ఇండ్లకు తిమ్మసానపల్లి నుంచి నీళ్ళు వాటర్ వచ్చేది. అయితే ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో కలిసిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఆ వర్షాలు కూడా పడట్లేదు. సరే వాళ్ళని కూడా అని కూడా మనము ప్రాబ్లం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ వాటర్ కూడా పైకి గడ్డ ఉంది, ఎక్కట్లేదు. వాటర్ మీద కూడా కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నాడు అనేది మా దృష్టి కూడా పబ్లిక్ అందరు తీసుకొచ్చిండు. ఎంబడే ఇప్పుడు కమిషనర్కి ఫోన్ చేస్తే, డీ గారికి ఫోన్ చేస్తే ఇక్కడ సార్ వాళ్ళు కూడా వచ్చిండు. వాళ్ళు కూడా ఆయన పైన కూడా మేము చర్య తీసుకుంటాం. కంపల్సరీ మీకు ప్రాబ్లం ఏం కావాలంటే మాకు వాటర్ రావట్లేదు అంటే ఇమీడియట్గా 2 బోర్లు శాంక్షన్ చేసిండు. ఇప్పుడే బోర్లు వేపిస్తామని కూడా చెప్పిండ్రు. ఇప్పుడు చిందార్పర్లో బోర్ వేస్తుంది, అక్కడ నుంచి ఎంబడి వచ్చినప్పుడే ఇక్కడ బోర్ బండి పెడతామని అన్నారు. ఆయన ఎంబడే ఇప్పించేసి వీళ్ళకి కూడా ఖచ్చితంగా నీళ్ళు తప్పుతామని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఈ సహకరించిన మా అందరు పబ్లిక్ కానీ, మా 1వ వార్డు 41 వార్డు అందరు పబ్లిక్ అందరూ కూడా సహకరించడానికి అందరికి ధన్యవాదాలు. అదే మున్సిపల్ సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎంబడే మాకు ఈ సమస్యలు ఇట్లా ఉందని చెప్పినందుకు కమిషనర్ గారు కూడా ఎంబడే వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళని చెప్పి మన ఎంబీసాంని పంపించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జిల్లా కేంద్రంలో తెరాస మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ కార్యక్రమం.
ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన మున్సిపల్ చైర్పర్సన్ రాధామర్, పార్టీ మహిళలు. కలెక్టర్ కార్యాలయాన్ని తరలిస్తే పార్టీలకు అతీతంగా ఉద్యమిస్తాం. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పార్టీ నాయకుడు ఎన్పి వెంకటేష్. నిరుపేద బాలల కోసం జిల్లా కేంద్రంలో ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.